అందుకే ఇయ్యదు. వన దేవతల గద్దెల పునర్నిర్మాణం బాధ్యత కాదు, భావోద్వేగం. 1000 ఏళ్ళు నిలిచేలా రాతితో నిర్మాణం, సాంప్రదాయంలో తేడా రాకుండా పనులట. పోరాటానికి పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క సారలమ్మరు. నిజమే, అది వాస్తవమే. పునర్నిర్మాణ పనులకు శ్రీకారం, 68 కిలోల బంగారుతో మొక్కు సమర్పణ. ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళకు కేంద్రం నిధులు ఇస్తుంది కానీ మేడారం సమ్మక్క సార జాతరకు ఎందుకు ఇయ్యదు అనేది ప్రశ్న. ఎస్, ఆసియాలోనే రెండవది అనుకుంటా మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. దేశం నుంచే కాదండి, విదేశాల నుంచి కూడా వస్తారు తెలుసా. ఇక మన దేశంలో అయితే అడ్డగోలుగా వస్తారు భక్తులు, చాలామంది వస్తారు వన దేవతలను పూజించడానికి. గిరిజనులే కాదండి, అందరూ వస్తారు, హిందూ భక్తులు అందరూ వస్తారు. మరి అలాంటి దానికి కేంద్రం ఎందుకు సాయం చేస్తలేదు? పొద్దుగాలు లేస్తే హిందుత్వ మతం అని మాట్లాడుతుంది బీజేపీ. మరి ఇక్కడ ఎందుకు కనిపించదు మీకు? వన దేవతలు కనిపించరా? మా తెలంగాణలో పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు మా వన దేవతలు కనిపించరా మీకు? ఎందుకు నిధులు ఇయ్యారు నాకు అర్థం కాదు. ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి అడిగేది ఏమన్నా ఆయన జోబులెక్క అడుగుతున్నాడా? లేకపోతే ఆయన ఏదైనా ఇల్లు కట్టుకొని అడుగుతున్నాడా? ఇవ్వాలి కదా. ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలైనా మాట్లాడాలి కదా. ఇద్దరు కేంద్ర మంత్రులు వాళ్ళు మాట్లాడాలి కదా. మాట్లాడరు, వాళ్ళు ఏం మాట్లాడరు. సిబిఐకి అప్పగించాలంటారు కేసులు ఏమనంటే, అప్పగిస్తేనేమో అది ఉలుకులేదు పలుకులేదు. కాళేశ్వరంది ఉదదే డంబాచారం తప్ప ఏం లేదు బీజేపీ తీడ. ఇక స్థానిక పోరులో రిజర్వేషన్ల ఖరారంట. నేటి సాయంత్రానికి సర్కార్కు నివేదికలు. వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ దాకా తేలిన రిజర్వేషన్లు అంట. వార్డు సభ్యుడి నుంచి జెడ్పీ చైర్పర్సన్ దాకా తేలినాయంట రిజర్వేషన్లు. అయిపోయిందంట. వాటి ప్రకారం 42% రిజర్వేషన్లు ప్రకటించనున్న సర్కార్. అంతకుముందు ప్రత్యేక జీవో విడుదల, ఎన్నికలకు వెళ్లనున్నామని తెలుపుతూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం. దసరాలోపే స్థానిక ఎన్నికల షెడ్యూల్కు విడుదలకు అవకాశం ఉంటాయి. రాష్ట్రంలో మొత్తం ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయంటే 12,760 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5,360 గ్రామ పంచాయతీలు 1,12,534 వార్డులకు గాను సుమారు 47,264 వార్డులు బీసీలకే దక్కే అవకాశం కనపడుతుందంట. కన్ఫర్మ్ కాలే కానీ ఈయన రాసుకొచ్చినట్లు ఆంధ్రజ్యోతి అయినా. ఇక 5,765 ఎంపీటీసీలో దాదాపు 2,421 ఎంపీటీసీలు, 565 ఎంపీపీ జెడ్పీటీసీలకు గాను సుమారు 237 చొప్పున కేటాయించినట్లు జరుగుతుందంట. 31 జెడ్పీ చైర్పర్సన్ స్థానాల్లో బీసీలకు 13 వరకు స్థానాలు దక్కవచ్చని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయట. మరి